అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, ఈరోజు సిలువ అనే అంశం గురించి మాట్లాడుకుందాము. కొంచెం చేదుగా ఉంటుంది, ఎందుకంటే సత్యము చేదుగా ఉంటుంది. మనకు అలవాటు పడింది ప్రతిదీ ఇష్టము అంటాం. అంటే ఇష్టము అనేది అది సత్యం కావచ్చు, అసత్యం కూడా కావచ్చు. మన ఇష్టం అనేది సత్యం కావచ్చు, అసత్యం కూడా కావచ్చు. మనం ఆచరిస్తుంది మనకి ఇష్టం కావచ్చు, కానీ అది సత్యమో కాదో చూసుకోవాలి. అసత్యమైతే తీసివేయాలి, సత్యమైతే ఆచరించాలి. సత్యాసత్యాలే ఉన్నాయి కానీ ఇష్ట అయిష్టాలతో సంబంధం లేదు. ఇష్టము అయినది మతం. నాకు మతం ఇష్టము, మతంలో ఈ విధానం ఇష్టము అంటారు, కానీ అది సత్యంతో కూడుకొని ఉందా లేదా అనేది చూసుకోవాలి. సత్యము అసత్యము రెండు భాగాలే కానీ ఇష్ట అయిష్టాలతోని దైవ విధానంలో సంబంధం లేదు. కనుక మతంలో ఉండి అంటే ఇష్టంగా ఉండి కొన్ని ఆచరిస్తూ ఉంటే అది సత్యానికి దూరంగా ఉన్నా, అది అసత్యమైనా దాన్ని వదిలిపెట్టుకోవాలి, దాన్ని లేకుండా చేసుకోవాలి. ఎందుకంటే సత్యమే ముఖ్యం కానీ ఇష్టం ముఖ్యం కాదు. మనకు ఎంత ఇష్టమైనా సత్యం అనేది తెలిసిన తర్వాత ఆ ఇష్టాన్ని పోగొట్టుకోవాలి, ఇష్టాన్ని లేకుండా చేసుకోవాలి, సత్యాన్ని పట్టుకోవాలి. యేసుక్రీస్తు పుట్టిన ప్లేస్లో, ఆ దేశంలో అనేక శిక్షలు ఉన్నాయి. క్రీస్తు ఉన్నప్పుడు కూడా ఒక స్త్రీని రాళ్ళతో కొట్టడం, అది క్రీస్తు తన కళ్ళెదుట జరిగింది. అప్పుడు ఆ వ్యభిచార స్త్రీని క్షమించి ఆ శిక్ష నుంచి విడుదల కలిగించాడు. రాళ్ళతో బహిరంగ కొట్టి చంపటం కూడా ఉన్నది. అదేవిధంగా కొరడాతో కొట్టడం కూడా ఉంది. కొరడాలతో కొట్టడం, కత్తులతో పొడవటాలు, విచిత్రమైన వస్తువులతో బాధించటాలన్నీ కూడా ఉన్నాయి. ఆ విచిత్ర వస్తువులతో బాధించటంలో ఒక భాగమైంది సిలువ. సిలువ కూడా మనిషిని శిక్షించటానికి ఉన్న ఒక వస్తువు. ఆ సిలువ శిక్షను చాలామంది అనుభవించారు. క్రీస్తు రాకముందు కూడా ఆ శిక్ష అమల్లో ఉంది, క్రీస్తు ఉన్నప్పుడు కూడా ఉంది. నేరం చేసిన వాళ్లకు అంటే నేరంలో ఏ పర్సంటేజ్ చేస్తే ఆ శిక్ష వస్తుందో వాళ్ళకు అది విధించేవాళ్ళు. ఆ శిక్ష వాళ్ళకు వచ్చేది. క్రీస్తు మీద నేరం మోపి, క్రీస్తు నేరస్తుడు కాదు కానీ క్రీస్తు మీద నేరం మోపి అబద్ధం చెప్పి ఆ రోజు మత పిచ్చి, అధికార పిచ్చి ఉన్నవాళ్ళు క్రీస్తు మీద నేరం మోపి కొరడా శిక్షకు గురి చేశారు. క్రీస్తుని బాధించటంలో కొరడా ఉపయోగించారు, ముండ్ల కిరీటం పెట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ము కూడా వేశారు. తర్వాత చాలా బరువైన ఒక చెక్క ముక్కను, సిలువను మోసుకుంటూ కొండ మీదకి తీసుకెళ్తూ ఉంటే మళ్ళీ కొరడాతో కొడుతూ ఉంటారు. తీసుకెళ్ళిన తర్వాత ఈ సిలువ ఏదైతే మోసుకుంటూ పోయాడో క్రీస్తు, ఆ సిలువకే మేకులతో కొట్టి ఆ సిలువనే వేలాడదీశారు. అంటే క్రీస్తు ఒక్కడైనా శిక్ష అనుభవించిందంటే ఇంకా ఉన్నారు, అక్కడ చాలా ఉన్నాయి సిలువలు. అక్కడ క్రీస్తుతో ఒక వ్యక్తి అంటాడు, నీవే నిజమైన దైవ కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకోవచ్చు కదా అంటాడు. ఆ పక్కనున్న వ్యక్తి, మేమంటే తప్పు చేశాము, మాకు ఈ శిక్ష సమంజసమే అంటాడు. అంటే నేను నేరం చేశాను, తప్పు చేశాను, అందుకు ఈ శిక్ష విధించడం కరెక్టే. ఇతడు ఏ తప్పు చేయలేదు కదా,
ఎందుకు వేశారు అనేది ఉంది. అంటే అక్కడ ఏదో మనం పట్టుకోవాల్సిన జ్ఞానం ఉంది, సత్యం ఉంది. నేరం అనవసరంగా మోపి శిక్షించటం ఏంది అనేది మనం చూడాలి. ఒకప్పుడు సముద్రం చెలరేగితే గద్దిస్తే ఆగిపోయింది. అంత శక్తిమంతుడు, అంత మహోన్నతుడు ఆ శిలువ శిక్షను తప్పించుకోలేడా? ఎందుకు ఆ శిక్షని క్రీస్తు ఒప్పుకోవాల్సి వచ్చిందో, దాని వెనకున్న మర్మం ఏందో మనం తెలుసుకోవాలి. సరే, ఇప్పుడైతే యేసుక్రీస్తుని బాధించిన శిలువ, ఇంకా యేసుక్రీస్తుతో పాటు చాలామందిని బాధించిన వస్తువు పేరు శిలువ. ఇప్పుడు శిలువ అనేది మనిషిని హింసించటానికి వేయబడిన శిక్షకు ఉపయోగించే వస్తువు. ఇప్పుడు ఆ వస్తువుని తీసుకొచ్చి చర్చిల మీద పెడుతున్నారు, మెడలో వేసుకుంటున్నారు, ఉంగరంగా పెట్టుకుంటున్నారు, ఇంట్లో పెట్టుకుంటున్నారు. దాంట్లో ఏం దైవత్వం ఉన్నది? అది ఎందుకు మీకు ఇష్టమైనప్పటికీ సత్యంగా ఆలోచిస్తే అది మనిషిని శిక్షించిన ఒక వస్తువు. అది శిలువ అనేది. నువ్వు పెట్టుకుంటున్న శిలువ ఏదైతే ఉందో అది మనం మొక్కే దేవుణ్ణి, మనం దేవుడు అనుకున్న వ్యక్తిని శిక్షించింది. అది తీసుకెళ్ళి చర్చి మీద, గోడ మీద పెట్టావు. అది పాపానికి గుర్తు అని తెలుస్తూ ఉంది, బుద్ధికి అందుతూ ఉంది, తెలియబడుతూ ఉంది. అనేక మందిని శిక్షించినటువంటి వస్తువు అది శిలువ. ఆ శిలువకి ఈరోజు చాలామంది మొక్కుతూ ఉన్నారు, ఆ గుర్తులు పెట్టుకుంటున్నారు. ఆ గుర్తు మదిలో ఉండేటట్లు, మనసులో ఉండేటట్లు దగ్గరగా చేసుకున్నారు. ఈరోజు అనేకమైన శిలువ గుర్తులు వచ్చి అవి మన జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది, మనతో పాటు ఉండే ఒక వస్తువుగా మారిపోయింది. అంటే క్రీస్తును బాధించిన వస్తువు నీకంత ఇష్టమయ్యి నువ్వు చర్చి మీద పెడతావు, నీ మెడలో వేసుకుంటావు. మరి క్రీస్తును బాధించిన కొరడా ఎందుకు పెట్టుకోవు? క్రీస్తును అది కూడా బాధించింది కదా, ఆ కొరడాను ఎందుకు పెట్టుకోవు? మరి ముళ్ళ కిరీటం కూడా క్రీస్తును బాధించింది కనుక ఆ కిరీటాన్ని నువ్వెందుకు మొక్కవు, నువ్వెందుకు పెట్టుకోవు? మరి మేకులు కూడా, యేసుక్రీస్తుని బాధించిన మేకులు కూడా, ఆయన రక్తాన్ని చూసిన మేకులు కూడా నువ్వు చర్చి మీద పెట్టుకోవచ్చు కదా, నీ మెడలో వేసుకోవచ్చు కదా. అది కూడా క్రీస్తుని బాధించిందే కదా. క్రీస్తుని బల్లెంతో పొడిచారు డొక్కలో, అని ఆ బల్లెం గుర్తు కూడా పెట్టుకోవచ్చు కదా. ఎందుకు క్రీస్తుని ఇంకా అనేక మందిని శిక్షించిన శిలువ గుర్తుని మీరు ఆరాధిస్తున్నారు, మీరు మొక్కుతున్నారు? ఆ గుర్తు మీరు ఎందుకు వేసుకుంటున్నారు? సిలువ అంటే ఏదో గొప్పగా అందరి చేతికి పట్టుకొని ఉంటారు, ఆ సమాధుల మీద కూడా సిలువను పెడతారు, సిలువ గుర్తేస్తారు. ఏంది సిలువ గోల? దీంట్లో ఏం విశిష్టత ఉన్నది? ఇది ఎందుకు అలవాటైంది? ఇది ఎందుకు మనుషులకు దగ్గరగా వచ్చింది? సిలువ అనే ఆకారం మనకు ఎందుకు మన తలలో ఉండిపోతుంది? ఆ శిక్షించిన వస్తువు మన మెదడులో ఎందుకుంది, మన మనస్సులో ఎందుకుంది? సిలువ 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 అనే పదాలు ఎందుకు పుడుతూ ఉన్నాయి? అంటే మనకు బుద్ధి లేదా, మన జ్ఞానం లేదా, దేవుడు అందించలేదా? అంటే జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, కానీ ఇష్టాన్ని పక్కన పెడితే సత్యం తెలుస్తుంది.
ఎవడో ఒకడు వచ్చి ఆచరించి మనకి ఇష్టంగా ఇది చూపిస్తే అది మన ఆచారంలో ఒక భాగం అయిపోయింది. కానీ సత్యం ప్రకారం సిలువ యేసుక్రీస్తుని శిక్షించిన వస్తువు, అది తీసుకుపోయి నువ్వు ఎదురుగా పెట్టుకుంటావు, ఆ వస్తువు నీ కళ్ళ ఎదురుగా పెట్టుకుంటావు, ఆ గుర్తు నువ్వు ఎదురుగా పెట్టుకుంటావు. అది సరైందేనా? సరే, క్రీస్తు రక్తము అనేది ఉపమానము. అంటే క్రీస్తు రక్తం అనేది ఉపమానం ఎట్లా అవుతుంది అంటే, అక్కడ సిలువలో కార్చాడు రక్తము కాబట్టి అది పవిత్రము అంటారు. మేకుల మీద రక్తం అంటుకుంది, మేకులు పవిత్రం. బల్లానికి కూడా రక్తం అంటుకుంది, బల్లెం పవిత్రం. కొరడాతో కొడితే కొరడాకు కూడా రక్తం అంటుకుంటుంది, కొరడా పవిత్రం. ముండ్ల కిరీటం, ముళ్ళు ఇట్లా కుచ్చుకుంటే అన్నట్టు అటు ఇటు కదిలితే ఆ ముండ్లకు కూడా రక్తం అంటుకుంది కాబట్టి అది కూడా పవిత్రం, రక్తం కార్చబడింది కాబట్టి. అంతే కదా? అంటే ఎక్కడ రక్తం అంటుకుంటే అది పవిత్రం. ఇంకా యేసుక్రీస్తుని తూడిస్తే ఆ క్లాత్కి కూడా బ్లడ్ అంటుకుంది, అది పవిత్రం. ఇవన్నీ వస్తువులని సేకరించి దగ్గర పెట్టుకోవాలి మనం. అసలు ఒక్కటే కాదు కదా, ఇవన్నీ పవిత్రాలే. మనకున్న పిచ్చికి అన్ని పవిత్రాలు అవుతాయి. అక్కడ రాయి అంటుకుంటే రాయి పవిత్రం, అంతే కదా? క్రీస్తు రక్తము అనే దానికి ఉపమానం ఉన్నది. ఉపమానం అంటే ఏంది? దానికి వేరొక అర్థం వచ్చే విధంగా ఉంది అని అర్థం. క్రీస్తు రక్తం కార్చక ముందే, సిలువలో వేయకముందే, కొరడాతో కొట్టక ముందే తన శిష్యులతో ఓ భోజనంలో కూర్చొని ఉంటే అక్కడ ఒక రొట్టెని తీసుకొని, ఇది నా శరీరము, మీరు తినండి. ద్రాక్షారసం తీసుకొని, ఇది నా రక్తం, మీరు తాగండి అన్నాడు. అక్కడ ఉపమానం. ఇంకా కొట్టలేదు, రక్తం చిందించలేదు. అంటే రక్తము అనేది ఉపమానము అని తెలుసుకోవాలి. రక్తము అనేది ఉపమానం అని తెలుసుకోవాలి. దాని గురించి, రక్తం అనే దాని గురించి ఆ అంశంలో మనం మాట్లాడుకుంటే మన బుద్ధి ఏమన్నా జ్ఞానం, మన బుద్ధికి జ్ఞానం అందుతుంది. అంటే ఆ విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే, పరిశీలన చేస్తే. సరే, ఇప్పుడు రక్తం గురించి తర్వాత మాట్లాడుకుందాం. సిలువ అయితే వస్తువే కదా, దాన్ని ఎందుకు పెట్టుకున్నారు, మాకెందుకు అలవాటు చేస్తున్నారు, మేమెందుకు దాన్ని మొక్కాలి, మమ్మల్ని ఎందుకు ఈ వస్తువులకి, క్రీస్తుని శిక్షించిన వస్తువులకి దగ్గర చేశారు. బైబిల్ చదువుతూ ఆచరింప చేస్తున్న వాళ్ళే ఇట్లా ఉంటే, మోక్ష మార్గాన్ని కనుగొనాలంటే దానికి ఎంత బుద్ధి అవసరం, ఎంత శ్రద్ధ అవసరము, ఎంత పరిశీలన అవసరం. కేవలం ఒక సిలువ దగ్గరే ఒక దేవుణ్ణి ఇంకా ఇతర వ్యక్తుల్ని శిక్షించిన సిలువ గుర్తు తీసుకొచ్చి నువ్వు చర్చి మీద పెట్టేసి మెల్లో వేసుకొని ఆచరిస్తూ ఉంటే, నువ్వే తప్పుగా ఉంటే మిమ్మల్ని అనుసరిస్తున్న మా పరిస్థితి ఏంటిది? అది పవిత్రమా? అనేక మందిని చంపిన ఆ సిలువ వస్తువు పవిత్రమా? కొరడా పవిత్రమా? ముండ్ల కిరీటం పవిత్రమా? మేకులు, ములుకులు పవిత్రమా? రక్తాన్ని బయటికి తీసే వస్తువులు పవిత్రమా? బల్యం పవిత్రమా? ఈ విధంగా ఆచరించుటలో కూడా చాలా తప్పుగా ఉన్నాము. కానీ ఇష్టంగా ఉంది మనకి, అది చూసి ఇష్టంగా ఉండవచ్చు. కానీ ఆ సిలువ ఎంతోమంది అమాయకుల్ని బలి తీసుకున్నది, ఎంతోమంది నేరస్తులు దాంట్లో చనిపోయారు. క్రీస్తు నేరం చేయకపోయినా కూడా దానికి బలి చేశారు. ఇప్పుడు ఆ శిక్ష లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఆ గుర్తు తీసుకొచ్చి
మరుపు రాకుండా మన మనస్సులో నిలిపారు అబద్ధ బోధకులు. అంతే కదా, అబద్ధ బోధకులు అనకూడదా? తప్ప. నా తండ్రి, నేను దేవుడిగా కొలిసే వ్యక్తిని బాధించిన వస్తువు నా కళ్ళెదురుగా తీసుకొచ్చి పెడతావు, నన్ను మొక్కమంటావు, చర్చికి తల మీద పెడతావు. ఎంత తప్పు కాదా? యోచన చేయొద్దా? బైబిల్ కాలేజీకి పెట్టుకున్నారు, పండితులం అంటారు, కాపర్లు అంటారు, బిషప్లు అంటారు, రెవరెండ్లు అంటారు. మరి ఇది ఎందుకు అలవాటు చేపిస్తున్నారు? బాగా యోచన చేస్తే ఇది ఆచరణకు దూరమైనది, ఇది పాపానికి గుర్తు. కాబట్టి పాపానికి గుర్తు దూరంగానే ఉండాలి. దేవుడికి గుర్తు ఏదైనా ఉంటే అది దగ్గరగా ఉండాలి. అది దేవునికి గుర్తు ఎట్లా అవుతుంది? దేవునికి గుర్తు ఎట్లా అవుతుంది? అది మంచిగా ఎట్లా గుర్తు అవుతుంది? కాదు. తర్వాత మనం ఇంకొక వాక్యాన్ని పరిశీలన చేద్దాము. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. సిలువ అంటే ఏంటిది? ఒరిజినల్ అర్థం ఏంటిది అంటే, ఎవడి పాపం వాడు మోస్తూ ఉన్నాడు ఇహలోకంలో. ఎవడి పాపం వాడు మోస్తూ ఉన్నాడు. ఆ పాపం ఎత్తుకొని అంటే ఏంది? అంటకుండా. పాపము అంటకుండా, అంటించుకోకుండా. సిలువ అంటే ఏంది? పాపము అని. ఆ పాపం అంటకుండా తిరిగేవాడు, పాపం అంటకుండా తిరిగేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నాకు పాత్రుడు. పాపం అంటించుకునేవాడు నాకు పాత్రుడు కాదు. అక్కడ కూడా బైబిల్లో చాలా గుప్తంగా, రహస్యంగా చెప్పాడు. ప్రతి ఒక్కడు పాపం అంటించుకొనే తిరుగుతున్నాడు. పాపం అంటకుండా తిరిగేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నాకు పాత్రుడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు. ఎత్తుకొనంటే పైకి ఎత్తి, అది అంటకుండా, పాపం అంటకుండా, అది పాపానికే గుర్తు. కనుక ప్రతి ఒక్కడు పాపం అంటకుండా తిరిగిన వాడే నాకు పాత్రుడు. అంటించుకునేవాడు నాకు పాత్రుడు కాదు. మరి పాపం అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు, యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞల ప్రకారం మొదటి ఆజ్ఞ ఏంది, రెండవ ఆజ్ఞ ఏంది, మరి మిగతా నరహత్య చేయకు, వ్యభిచారం చేయకు, దొంగిలించకు, అబద్ధం ఆడకు, పరువుల సొమ్ము ఆశించకు, ఇట్లా దేవుడు చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా పాటిస్తూ, అర్థం చేసుకుంటూ, వాడి జీవితంలో పాపం అంటకుండా తిరిగేవాడిని ఏమంటారు? దేవునికి పాత్రుడు అంటాం. అక్కడ సిలువ అన్నా కూడా పాపం అనేది నీకు ఆ వాక్యంలో తెలియబడతా ఉంది. తన సిలువ అంటే ఇప్పుడు ఎవడికి వాడే సిలువ ఉంది. ఆ సిలువ అనే పాపం అని గుర్తు. ఆ పాపం ఎత్తుకొని అంటే పైకి, దాన్ని అంటకుండా, ఎత్తుకొని అంటే అంటకుండా అని అర్థం. మోసుకొని అని కాదు. మోసుకోవటం వేరు, ఎత్తుకోవటం వేరు. మోస్తే భారం అవుతుంది, ఎత్తుతే అంటకుండా ఉంటుంది. కనుక పాపం అంటకుండా అన్నాడు. ఇది పాపం ఎట్లా వస్తుందంటే కంటికి కనపడకుండా భావరూపంలో ఉంటుంది, చెడు రూపంలో ఉంటుంది, ఆలోచనల రూపంలో ఉంటుంది. కనుక ఈ సత్యం అసత్యం తెలుసుకొని, సత్యం ప్రకారం ఏది సత్యమో దాన్ని పట్టుకొని ఆచరిస్తే పాపం అంటకుండా తిరగవచ్చని దేవుడు తెలియజేశాడు. కనుక సిలువ అంటే పాపం అంటకుండా తిరిగేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నాకు పాత్రుడు. సరే, ఇక్కడ ఒక భగవద్గీతలో ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసుకుందాం. తామరాకున నీటి బిందువు ఏ విధంగా అంటదో, తామరాకు మీద నీళ్లు ఉంటాయి కానీ ఆ నీరు ఆకును అంటదు. అదేవిధంగా పాపం అంటని నేర్పరివి కా అర్జున అంటాడు.
అక్కడ కృష్ణుడు అర్జునుడికి బోధించింది ఏదైతే మాట ఉందో అదే మాట క్రీస్తు ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఏమని? నువ్వు పాపం అంటకుండా ఎత్తి పట్టుకో. అది అంటుకోవద్దు. నీకు అంటుకుంటే మళ్ళీ నువ్వు దాన్ని మోయాల్సి వస్తుంది. కానీ నువ్వు పైకెత్తి పట్టుకో అంటే నీకు అంటకుండా తిరుగు అని చెప్తున్నాడు. అక్కడ ఇక్కడ 2 వాక్యాలు సేమే అయినా ఒకటే అయినా చెప్పే భాషలో వేరుంది, కానీ అర్థం ఒకటే. అక్కడ తేలికగా చెప్పాడు. ఎక్కడ? భగవద్గీతలో తామరాకున్న నీటి బిందువు ఏ విధంగా అంటుందో ఆ విధంగా కర్మ అంటని అంటే పాపం అంటని నేర్పరివిగా తెలుసుకో అని అంటాడు. ఇక్కడ పాపము అంటే సిలువ అని పెట్టాడు అంతే. అంటకుండా తిరుగు అన్నాడు. ఇక్కడ కూడా అంటించుకోకుండా తిరగండి అని చెప్తున్నాడు. అంటే మనం బాగా ఈ వాక్యం మీద ఎక్కువసేపు మాట్లాడితే చాలా తేలిగ్గా అర్థమైపోద్ది. ఓహో, నన్ను పాపం అంటించుకోకుండా తిరగమన్నాడు, సిలువ ఎత్తుకొని నడవమన్నాడు, సిలువ మోసుకొని కాదు. మోసుకుంటూ నువ్వు పాపం అనుభవించినట్టు అవుతుంది. అది అంటకుండా తిరిగితే నువ్వు తెలివైనోడు అవుతావు. ఈ పాపం అంటకుండా తిరిగే జ్ఞానాన్ని క్రీస్తు అందించాడు. పాపం అంటకుండా తిరిగే జ్ఞానాన్ని క్రీస్తు బోధించాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అంతరంగమందు అప్పుడే నువ్వు పాపం చేస్తావు, వ్యభిచార పాపం వస్తుంది అన్నాడు. అప్పుడైతే ఆ మోహ గుణం లేకుండా చూసుకుంటే సరిపోద్ది కదా. ఆ మోహ గుణం లేకుండా చేసుకుంటే సరిపోతుంది. అంటే ఆ గుణం వలన ఈ పాపం వస్తుంది కాబట్టి ఆ గుణాన్ని విసర్జిస్తే లేకుండా చేసుకుంటే మనం సిలువను ఎత్తుకున్నట్టే, సిలువను ఎత్తుకొని నడుచుకున్నట్టే. ఇట్లా అనేక రహస్యాలు అనేక విధానాల ప్రకారం మనము దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆచరించవచ్చు. అంటే ఈ వాక్యంలో కూడా సిలువ అంటే పాపం అనే ఉంది, కానీ ఇదేం దేవునికి గుర్తం లేదు. కనుక సిలువ గుర్తు అనేది ఏ ఒక్కరు ఆచరించకూడదు. అది పాపానికే గుర్తు. అది మన కళ్ళెదుట పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే మాకు బాగా అలవాటైంది, మేము వదులుకోలేమంటే వదులుకోలేని వాళ్ళు, చేతగాని వారు ఇష్టంతో బతకండి. కానీ సత్యం కావాలి మనకి. మనం క్రీస్తుని నమ్ముకున్నామంటే మనకు కావాల్సిన సత్యం. సత్యం పట్టుకున్న వాళ్ళ కోసమే జ్ఞానము, బైబిల్ కానీ ఇంకోటి కాదు. కనుక ఒక వాక్యాన్ని బాగా పరిశీలన చేస్తే సిలువ అనే దానికి అంటే సిలువ ఉపమానం అయితే దాని అర్థము పాపము అని. సిలువ అనేది ఉపమానం అయితే అవును, ఉపమానమే. ఎందుకంటే మనకు వాక్యం దొరికింది కాబట్టి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు కాబట్టి ఆ సిలువకి ఉపమానం ఉంది, ఉపమానమే. కాబట్టి ఆ సిలువ ఉపమానం అర్థం ఏంటిదంటే పాపము. ఆ పాపం ఎత్తుకొని మోసుకొని అంటించుకొని కాదు, ఎత్తుకొని అంటకుండా తిరగటం అని, అంటించుకోకుండా తిరగటం అని. కనుక ఆ వాక్యం యొక్క అర్థం అది. అందరూ కూడా పాపం అంటకుండా తిరగాలి, సిలువ అంటకుండా తిరగాలి, సిలువను ఎత్తి పట్టుకోవాలి, ఆ విద్య నేర్చుకోవాలి, ఆ తెలివి నేర్చుకోవాలి, ఆ జ్ఞానం నేర్చుకోవాలని దేవుడు మనకి సువార్తలో బైబిల్ని ఇచ్చాడు. మనము అంటకుండా తిరగటమే నిజమైన క్రీస్తు సంబంధికులం. ఏది? పాపం అంటించుకోకుండా తిరిగితే నిజమైన క్రీస్తు సంబంధికులం. సిలువలు తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకుంటే మనం క్రీస్తు సంబంధులం కాదు. ఆ సిలువ పాపానికి గుర్తు. నువ్వు ఆ పాపాన్ని నువ్వు గౌరవిస్తున్నావు కాబట్టి నువ్వు క్రీస్తు సంబంధి అయ్యేదానికి అవకాశమే లేదు. కనుక ఆ గుర్తుల్లో కూడా మనం ఏ గుర్తును పట్టుకున్నామో కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. క్రీస్తు యొక్క ఫోటోను పెట్టుకొని ఆరాధించుకుందాం, ఆయన దేవుడు అనుకుందాం, తప్పే ఉంది. కానీ ఆ సిలువను పెట్టుకుంటే ఏమవుతుంది? కనుక సిలువ గుర్తులు పాపానికే గుర్తు కానీ ఇంకోటి కాదు. దేవుని రక్తము అంటే దాని ఉపమానం, దాని నిజమైన అర్థం మళ్ళీ మనం తెలుసుకుందాము. ఇప్పుడైతే సిలువ అంటే పాపం అని అర్థం అవుతుంది, అయింది అనుకుంటాము. ఎందుకంటే వాక్యం కూడా ఉంది మనకు ఆధారం కాబట్టి.
ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సిలువ పాపము. సిలువ పాపానికి గుర్తు. సిలువ అనగా కర్మ కూడా అనవచ్చు. సిలువ అంటే మాయా అని కూడా అనవచ్చు. మాయా అనినా, కర్మ అనినా, పాపం అనినా అంతా ఒకటే. కనుక సిలువ పాపానికి గుర్తు. సిలువ పాపానికి గుర్తు. అది తెలియబడుతున్న సత్యము. క్రీస్తు చెప్పిన సత్యము మనకు అర్థమవుతుంది. సాధారణ బుద్ధికి కూడా అర్థమయ్యే సత్యము. సిలువ పాపానికి, మాయకు గుర్తు. కనుక ఆ గుర్తుని విసర్జించండి. జ్ఞానము కలిగి ఆచరించుకుందాము. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.